ఈనాడు ఆంధ్రజ్యోతిలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. పేదల ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడ్డానని అసత్యాలు ఎలా రాస్తారంటూ నిప్పులు చెరిగారు. తనపై ఇలాగే అసత్యాలు రాస్తే 1,00,000 మందితో ఈనాడు ఆంధ్రజ్యోతి ఆఫీసులను ముట్టడిస్తానని వార్నింగ్ ఇచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇళ్ల స్థలాల్లో ఒక్క పైసా తీసుకుంటే చెప్పుతో కొట్టనని అన్నారు. ప్రజలకి పట్టాలు ఇవ్వలేదా? తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేపిస్తున్నావు. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఈ ఆంధ్రజ్యోతి తెలుగు ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? మీ స్టోషన్ రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నువ్వు మాట్లాడుతూ ఉండవు. ఏంది బుద్ధి లేకుండా మాట్లాడతారు? భావాలు రాసేదానికి ప్రయత్నం చేయటం, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులు పెట్టుకొని నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినటువంటి పేపర్ ఆఫీస్కి పోయి చుట్టుకుంటాను కూడా చెప్తున్నా. ఇది లాస్ట్ చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, నీ ఇష్టం. లేని రాస్తే మటుకు ఊరుకొని చెప్తున్నా. ఎవరో చేసేదాన్ని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను.